ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ గురవే నమః. ఆయుష్మతి భవ. గురుగారు, పుష్కరాలు వచ్చినప్పుడు కోట్లాది మంది నదీ స్నానాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ నదీ స్నానాలు, ఈ పుష్కర స్నానం వెనుకున్న ఆధ్యాత్మిక పౌరాణిక అర్థం ఏంటి? అలాగే ఈ నదీ స్నానాలు చేయడం వల్ల వారికి వచ్చే పుణ్యఫలాలు ఏంటి? ఈ సమయంలో మనం చేయాల్సిన దానాలు, పూజలు ఏంటి వివరిస్తారా? ఓం బృహస్పతయే నమః. ఇది మనకి ఇప్పుడున్నటువంటి కాలమానంలో జూన్ 2వ తేదీన ప్రారంభమై జూన్ 13వ తేదీ వరకు కూడా 12 రోజుల కాలము మనకి యమునా నదీ పుష్కరాలు అనేవి ప్రవేశితం అవుతున్నాయి. ముఖ్యంగా పుష్కరుడు అంటే అతి శుభాన్ని చేకూర్చేటటువంటి వాడు. మనకి దేవతలందరికీ గురువైనటువంటి బృహస్పతి ఈ పుష్కరుడు. అట్లాగే ఈ పుష్కర సమయంలో ఎవరైతే నదీ స్నానం ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి దేహపీడిత బాధలు, నఖసిక పర్యంతం గోర్ల దగ్గర నుంచి శిరస్సు వరకు ఉన్నటువంటి ప్రతి అవయవము శుద్ధి చేసేటటువంటి ఈ సమయంలో ఎవరైతే గనక ఆ యొక్క దేవతామూర్తులని మనసులో తలుచుకుంటూ చక్కగా శిరస్నానాన్ని మొత్తం ఆచరిస్తారో, ఒక్కరోజు చాలమ్మ, ఆ పుష్కర సమయాన్ని ఎవరైతే గనక అనుభవిస్తారో వారికి ఈ సంవత్సర కాలం అంతా కూడా అత్యంత విశేషమైనటువంటి ఆరోగ్య సిద్ధి, మానసిక వృద్ధి కలుగుతుంది. మనం ఇక్కడ కూడా ఈ పుష్కర స్నానం చేస్తే అష్టైశ్వర్యాలు వస్తాయి. అష్టైశ్వర్యాలు అనే మాటలో ముఖ్యమైనది ఏంటంటే ఆయురారోగ్యాలు, ఆయుష్, ఆరోగ్యము. కొంతమందికి బాలారిష్ట దోషాలు అని ఉంటాయమ్మా. పుట్టుకతోనే బాలారిష్ట దోషాలు ఉంటాయి. అంటే ఒక చిన్న శిశువు, బేబీ జన్మించినప్పుడు మాకు జాతకం చూపిస్తూ ఉంటారు, గురువుగారు దోషాలు ఏమన్నా ఉన్నాయా అని. 12 ఏళ్ల వరకు కూడా, దాదాపు 12 సంవత్సరాలు, అక్కడ కూడా 12 సంవత్సరాలు తల్లి, తండ్రి, ఈ యొక్క శిశువు, తల్లిదండ్రులు ఈ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాలు అనుభవిస్తూ, శిశువు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలని, పుణ్యాలని కూడా ఈ జన్మలో అతను అనుభవించేటటువంటి సమయమే ఈ పుష్కర సమయం. దీన్నే బాలారిష్ట దోషాలకు వేదికగా చెప్పారు జ్యోతిష్య శాస్త్రంలో. అందుకని ఆ 12 సంవత్సరాల్లో ఈ యొక్క శిశువుల గురించి వాళ్ళ చదువులు ఇట్లా ఉంటాయి, పెళ్ళిళ్ళు ఇప్పుడు ఇట్లా అవుతాయి అని చెప్పం. ఈ 12 సంవత్సరాల్లో ఈ దశల్లో ఈ అంతర్దశలు బాలేదు, వీరికి హోమం చేయించండి, లేకపోతే వీరికి అభిషేకాలు చేయిస్తూ ఉండండి, వీరికి ఈ మంత్రాన్ని వినిపిస్తూ ఉండండి చెవుల ద్వారా, ఇట్లా రకరకాలుగా మేము వాళ్ళకి చెప్తూ ఉంటామమ్మా. అంటే దేనికోసం? వాళ్ళ ఆయుష్ పెరగడం కోసం. బాలారిష్టం అంటే ఏంటంటే చిన్నప్పుడు ఈ 12 ఏళ్లలో కలిగేటటువంటి ఎన్నో దోషాలు ప్రమాదాలుగా మారతాయి. కొంతమంది కొండల మించబడతారు, కొంతమంది ప్రమాదాలు వస్తాయి, కొంతమంది జలగండాలు. అంటే మనకు ఉన్నది 5 కదా పంచభూతాలు. ఈ పంచభూతాల నుంచి కూడా కాపాడబడేటటువంటి యోగమే ఈ యొక్క పుష్కర యోగము, పుష్కర స్నాన యోగము. అందుకని బాలారిష్టాలు ఉన్నటువంటి పసివాళ్ళని కూడా తీసుకువెళ్ళి చక్కగా ఆ నదీ సంగమంలో కనుక స్నానం చేయిస్తే ఈ యొక్క పుష్కర సమయంలో విశేషమైనటువంటి ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యము బాగుంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి బాలారిష్టాలు తగ్గిపోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి. మనకి రోగం వస్తే మందులు ఎట్లా వేసుకుంటామో దాంట్లో ఇది అత్యంతమైనటువంటి ఔషధ క్రియ అని చెప్పుకోవాలమ్మా. అయితే పుష్కర సమయంలో కొందరు పూర్తిగా నదీ స్నానం చేసే వాళ్ళైతే కొందరు తల మీద చల్లుకుంటూ ఉంటారు. అంటే దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? దీంట్లోనే అర్థం ఉందమ్మా. ఇప్పుడు నెత్తి మీద చల్లుకుంటారు, అక్కడ దాకా వెళ్తారు, అక్కడ రకరకాల వస్త్రాలు, వాళ్ళు స్నానాలు చేసి వదిలేసి వెళ్తారు కదా, ఆ వస్త్రాలు, అక్కడ పాచి ఉంటుంది, క్లీనింగ్ చేయలేనుకో పాచి ఉంటుంది, కాగితాలు, రకరకాలైనటువంటి వస్తువులు చూసి వీళ్ళలో ఒక రకమైనటువంటి అసహ్య భావన కలుగుతుంది. కొంతమంది నేను చూశాను కాబట్టి చదువుతున్నాను, అక్కడ దాకా వెళ్తారు, పంచె కట్టుకుంటారు. కొంతమంది స్త్రీలు కూడా అక్కడ దాకా వెళ్ళి అబ్బే బాగాలేదని చెప్పి అని కొంతమంది అట్లా ఫీల్ అవుతారు. కొంతమంది నీళ్ళంటే భయం, అక్కడ దాకా వెళ్తారు. ఎవరిని మనం చెడు అర్థం చేసుకోవద్దమ్మా. కొంతమంది ఇట్లా ఆలోచిస్తారు, కొంతమంది అడుగు పెడతారు, ఎక్కడ జారి పడిపోతామో, మనకి ఎక్కడ ప్రాణం పోతుందో అని లోపల భయం పెట్టుకుంటారు. దాంతో నీళ్లు చల్లుకుంటారు. నాయన లేదు నువ్వు నీళ్ళు చల్లరా అంటారు. అంటే ఆత్మ సంతృప్తి అవుతుంది, అక్కడ దాకా వెళ్ళిన ఫలితం వస్తుంది. ఆ భయంతో వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి అసలైనటువంటి యోగాన్ని కోల్పోతారు. ఇది కొంతమంది మానసిక దోషం. ఇంకొంతమంది ఉంటారు, అంటే మీరు నీళ్లు చల్లుతారన్న, కొంతమంది మోకాల నొప్పులతో మరి మెట్లు దిగి మళ్ళీ ఎక్కాలంటే చాలా కష్టమైన ప్రక్రియ, అవునా కదా? అట్లా అని ఇంట్లో ఉండి
వెళ్ళకపోతే మానసికంగా ఆ రోగంతోనే వాళ్ళు దీర్ఘాయుషును కూడా కోల్పోతారు. ఏం చేస్తారు, పిల్లల్ని పట్టుకోవడం ఏదో రకంగా అక్కడ దాకా వెళ్ళి చక్కగా అక్కడ నుంచుంటే కూర్చోవడమో ఎవరెవరు చేసి వాళ్ళు నీళ్లు చల్లుతారు, లేకపోతే వీళ్ళు నీళ్లు చల్లుకుంటారు. అట్లా ఆత్మసంతృప్తిని పడతారు. అవునా కదా? మీరు అడిగిన దాంట్లో ఇన్ని విభేదాలు ఉంటాయమ్మా. ఏది మనం తప్పర్థం చేసుకోవక్కర్లా. ఇందాక ఫస్ట్ చెప్పాను చూసారా, అసహ్యము, అది మాత్రము శాపము. అన్నీ బాగున్న వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఏదో వీళ్ళ శరీరమే అసలైన ఒరిజినల్ శరీరము, అవన్నీ కూడా మనకి మంజునాథ సినిమాలో సిచ్యువేషన్ ఉంటుంది కదా, సీను అట్లా ఉంటుంది. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళేటప్పటికి ఓసిడి వచ్చేసి ఆ పాచిలోనే శివుడు ఉంటాడు, ఆ వదిలిన వస్త్రాల్లోనే శివుడు మనల్ని పరీక్ష చేస్తాడమ్మా. శివుడు ఉన్నాడంటే ప్రతి దాంట్లో శివుడు ఉంటాడుగా. ఇప్పుడు ఆ నీళ్ళలో ఎవరు ఉంటారనుకున్నారు? నదీ పుష్కరాలు ప్రతి క్షణము ఆ నీళ్లు పారుతూనే ఉంటాయి. ఇప్పుడు యమునా నది ఎప్పుడూ ఉంటుంది అక్కడ, అవునా? ఎండిపోతూ ఉంటుంది, నీళ్లు తగ్గుతాయి, నీళ్లు ఫ్లోటింగ్ ఉన్నప్పుడు నీళ్లు ఉంటాయి. కానీ ఎందుకు వెళ్ళి స్నానాలు చేస్తాం? గురుడు ప్రతి సంవత్సరము మేషరాశి నుంచి వృషభంలోకి వచ్చినప్పుడు ఒక నదీ పుష్కరాలు, మిథునంలోకి వచ్చినప్పుడు ఒక నదీ పుష్కరాలు, గంగానది. ఇప్పుడు కర్కాటక రాశిలో ఆయన అడుగుపెట్టాడు కదా 2వ తారీఖున, సొంత నక్షత్రంలో అడుగుపెట్టి జూన్ 18 వరకు ఉంటాడు. అంటే దాదాపు జూన్ 13 వరకు సొంత నక్షత్రంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థాన స్థితిగతుడై ఉన్నటువంటి ఈ బృహస్పతి అనేటటువంటి దేవతా గ్రహము దేవతలందరినీ, నాయనా మీరు ఈ పని చేయకండి, నాయనా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళండి, నాయనా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళకండి, మీరు ఈ పూజలు చేయండి, మీరు ఈ హోమాలు చేయండి, ఈ దేవతని మీరు వెళ్ళి కలవండి అని చెప్పేది ఎవరై అంటే బృహస్పతి, మంత్రి. అంటే దేవతలందరూ ఈయన యొక్క శాసనాన్ని పక్కకి తీసేయరు, ఆజ్ఞని శిరసావహిస్తారు. సరే, రాక్షసులకి శుక్ర భగవానుడు ఆయన వదిలేసేయండి, పక్కన పెట్టండి. ఈ గురుడు, మరి ఈ గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు మనకి యమునా నది పుష్కరాలు. యమున అంటే ఎవరమ్మా? యముడి యొక్క చెల్లెలు. యముడు ఎవరమ్మా? పాశధారుడు. పాశాన్ని వేసి మన ప్రాణాన్ని తీసుకునేవాడు ఎవరయ్యా అంటే చివరి క్షణంలో ఆయనే. వీళ్ళిద్దరు ఎవరమ్మా? శని భగవంతుడు తమ్ముడు చెల్లెలు. అయిపోలే. ఏలినాటి శని దోషం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి అర్ధాష్టమ అష్టమ శని దోషాలు కంపల్సరీ స్నానం చేసి రావటం వలన ఈ యొక్క యమునా నది యొక్క ఆశీర్వచనం దొరుకుతుంది. ఎవరికైతే జన్మజాతకంలో బాలారిష్టం అని చెప్పాను కదా, వారి యొక్క జన్మ లగ్నాతు 3వ స్థానంలో గురుడు ఉంటే బాలారిష్ట దోషము అంటారు పిల్లలకి. అది మహాదోషము, మృత్యుకారకత్వాలు ఇస్తాయి. వాళ్ళు వెళ్ళి పిల్లలనైనా సరే చేసుకొని రావాలి. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని రాశులు ఉన్నాయి. వృషభ రాశి వారు, కర్కాటక రాశి వారు, అట్లాగే సింహరాశి వారు, మనకి తులారాశి వారు, ధనస్సు రాశి వారు, కుంభరాశి వారు, వీరు తప్పకుండా, ప్లస్ మేషరాశి వారు కూడా చతుర్థంలో గురుడు కొంచెం ఇబ్బందులను కలుగజేస్తాడు. కాబట్టి తప్పకుండా వెళ్ళి స్నానం చేసి రావడం ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. ఆల్రెడీ వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి గురు దోషాలు ఏంటనేది చాలామంది తెలుసుకున్నారు. ఆ దోషాలు పోవడానికి చాలా విశేషమైనటువంటి ప్రక్రియే ఈ యమునా నది పుష్కర స్నానము. పుష్కరము అంటే అమ్మ జ్యోతిష్య శాస్త్రంలో కాకుండా ముహూర్త భాగంలో చాలా విలువైనటువంటి యోగం అది. అది సమయం వచ్చినప్పుడు ఇంకో వీడియో తీద్దాం. అది పుష్కర సమయము అంటారు. అంటే పుష్కర సమయం అంటే దాదాపుగా ముహూర్త భాగంలో 2 గంటల సమయం ఉంటుంది ఒక ప్రతి లగ్నానికి. ఆ 2 గంటల సమయంలో మీరు వినే ఉంటారు 11:58 ముహూర్తము అంటారు. మరి ఆ 58 ఎందుకు పెట్టాలి? 11 నుంచి 12 లోపల చేసేయండి పెళ్ళి అనొచ్చుగా. ఆ సమయము, ఆ గ్రహ కిరణాలు, ఆ పుష్కర కాల ప్రమాణము వీళ్ళ మీద పడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఆ సమయం, అందుకని పెళ్ళిళ్ళు అటు ఇటు మారకుండా బ్రాహ్మడు చెప్పినట్టుగా చక్కగా ముహూర్తంలో చేసుకుంటే సాధ్యమంతవరకు ఏ దోషాలు ఉండవు. లేకపోతే ఆ పుష్కర ప్రమాణం పక్కకి వెళ్ళిపోతుంది. తర్వాత సమస్యలు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయాలే. పెళ్లి చేసుకోవడం ప్రధానం అనుకుంటారు కానీ ముహూర్తం పెట్టించుకుంటారు గట్టిగా, కానీ ముహూర్తానికి పెళ్ళిళ్ళు జరగట్లేదు. అందుకని పుష్కర ప్రమాణంలో, పుష్కర సమయంలో ఎవరైతే వివాహం చేసుకుంటారో వాళ్ళకి శుభత్వం వచ్చినట్టే. మరి ఈ యమునా నది పుష్కరాలలో ఎవరైతే స్నానాలు ఆచరిస్తారో, ఎవరైతే దానాలు ఆచరిస్తారో, దానాలంటే ఏముండవమ్మా మనకు తెలిసినవే. వస్త్రదానం చేస్తారు ఎక్కువగా. వస్త్రదానము, బియ్యం దానం, బ్రాహ్మణులు ఉంటారు కదా, బియ్యం దానం. కొంతమంది అయితే కనుక బంగారము, ఎందుకంటే గురుడు సువర్ణమూర్తి, సువర్ణానికి కారకుడు. ఆయన సొంత నక్షత్రంలో ఉండి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఇంత సువర్ణమో లేకపోతే ఇంత వెండైనా దానం చేయాలి. ఎందుకంటే ఈసారి విశేషం ఏంటంటే అమ్మ, జూన్ 8వ తారీఖున మహానుభావుడు, ఇందా చెప్పాను, శుక్రుడు కూడా ఇంత వచ్చి కలుస్తున్నాడు ఇదే రాశిలో, కర్కాటక రాశిలో. గురు శుక్రుల యొక్క ఆత్మీయ బంధం అంతా ఇంత కాదు. ఇద్దరు దైవగురువు, రాక్షస గురువు, ఇద్దరు కూడా శత్రువులు, పరమశత్రువులు. వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ కలవటం అనేది ఇంకా విశేషం. అటు భోగభాగ్యాలు అందుతాయి, ఇటు జ్ఞానసిద్ధి కలుగుతుంది గురుడు వలన. శుక్రుడి వలన భోగభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఎవరైతే ఈ 2వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 12 రోజుల కాలంలో ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి యోగం ఉంది. ఇంకో విశేషం అంటే ఏంటమ్మా,
ఈసారి విశేషము గురుడు అతిచారత్వ దోషాన్ని కలిగి ఉన్నాడు. మీకు మొదట్లో ఏం చెప్పానమ్మా, మహానుభావుడు గురుడు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి ఆయన మారినప్పుడు సంవత్సరానికి ఒకసారి మారతాడని చెప్పానుగా. సంవత్సరానికి ఒక రాశి నుంచి జంపు చేసి ఇంకో రాశిలోకి వస్తాడు ఆయన, అప్పుడే పుష్కరాలు వస్తాయి. మరి మిథున రాశిలోంచి కర్కాటకంలోకి వచ్చాడు, మళ్ళీ కర్కాటకంలోంచి మొన్న మిథునంలోకి వెళ్ళాడు, మళ్ళీ మిథునంలోంచి ఇప్పుడు కర్కాటకం నుంచి అక్టోబర్ 31న మళ్ళీ సింహరాశిలోకి వెళ్తాడు. సింహరాశిలోకి వెళ్ళి జనవరి 24న మళ్ళీ కర్కాటక రాశిలోకి వస్తాడు. ముందుకి వెనక్కి ముందుకి. ఇది మహాదోషము గురుడికి. అందుకనే గురు నక్షత్రాలు పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్ర జాతకులు, ధనస్సు, మీనము ఈ యొక్క రాశులు కానీ లగ్నాలు కానీ ఉన్నవాళ్ళు గురువుకి సంబంధించిన దశలు అంతర్దశలు ఎవరన్నా జరుగుతున్నా, మేషాది మీనరాశి పర్యంతం ఇందాక చెప్పినట్లుగా గురువు చెడ్డ స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ నదీ స్నానాలు ఆచరించడం ద్వారా, దాన ధర్మాదులు చేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రాముఖ్యత, విశేషమైనటువంటి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాదులు చక్కగా కలిగి రుణబాధలు తీరిపోయి ఉన్నంతలో వారు హ్యాపీగా సుఖ సంతోషంగా ఉండేటటువంటి సౌఖ్యస్థానం. కాబట్టి కర్కాటకం విశేషమైనటువంటి యోగాలు కొన్ని వాళ్ళని వరిస్తాయి. జాతకంలో ఉన్నా లేకపోయినా పుష్కర స్నానం వలన వరిస్తాయి అమ్మ. కాబట్టి ఇంత విశేషమైనటువంటి ఈ పుష్కరాల యొక్క విశిష్టత, ఈ అతిచారత్వ దోషం వలన గురుడే నలిగిపోతున్నాడు. మనమెంత బృహస్పతికి అదొక శాపం అమ్మ, పరిగెడుతున్నాడు ఆయన ముందుకి వెనక్కి. మహాదోషం ఇది. అందుకనే వీలుంటే అవకాశం ఉన్న వాళ్ళు మినిమమ్మ 12 రోజులు ఎగబడి వెళ్ళక్కర్లేదమ్మా. 6 నెలల పాటు ఈ యొక్క విశిష్టత ఉంటుంది. దాంట్లో మనం కుదించి మళ్ళీ ఆయన మారిపోతాడు కదా, సింహరాశిలో మారినప్పుడు కొంచెం దీని ఎఫెక్షన్ తగ్గుతుంది. కర్కాటక రాశి నుంచి అటు వెళ్తే ఏముంది, లెక్క ప్రకారం మనకి గోదావరి నది పుష్కరాలు వచ్చే సంవత్సరం వస్తాయి. అది మళ్ళీ విశిష్టత. మరి ఈ నదిచారంలో ఉన్నప్పుడు మరి మారాడు కదండి రాశి మారినప్పుడు గోదావరి ఇప్పుడే రావాలి కదా అంటే ఒకే సంవత్సరంలో 2 పుష్కరాలు ఎలా వస్తాయి? 3ను. గురుడికి అందుకనే దోషం పట్టింది. కాబట్టి ఆ గురుడి యొక్క అనుగ్రహం పొందటానికి దేవతలందరూ కూడా ఆ 12 రోజుల్లో ఆ నీళ్ళల్లో స్నానాలు చేయడానికి వస్తారటమ్మ. అందుకని వాళ్ళు స్నానం చేసినటువంటి ఆ యొక్క నదీ సంగమంలో కనుక మనం చేసినట్లయితే మనకి మానవులకి ఎన్నో మానసిక దోషాలతో పాటుగా చర్మ సంబంధిత శారీరక దోషాలు ఉంటాయి. చర్మ దోషాలు ఉంటాయి కదమ్మా, ఎంతోమందికి రకరకాల పేర్లు ఉంటాయి ఇంగ్లీష్ డాక్టర్లు అయితే కనుక. అవి ఇప్పుడు కాకపోయినా సంవత్సరం లోపలైనా సరే ఒక్కొక్కటి తగ్గుముఖం పడతాయి, కంపల్సరీ తగ్గుముఖం పడతాయి. ఆ నెలలో ఎంతమంది చేశారు కదా అని చెప్పి మనం అసహించుకోవాల్సిన అవసరం లేదు. దోషం పోగొట్టగలిగేదే మనకున్న పంచభూతాలలో జలమమ్మ. మనం పూజ చేస్తాం, ఆచమనం తీసుకుంటాం, లోపల ఉన్న అవయవాలు వెంటనే శుభ్రపడిపోతాయి గోవిందా గోవిందా అనగానే. కాబట్టి నీటికి పంచభూతాలలో విశేషమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని మనము చూసి అసహించుకోకూడదు. కాముగా ప్రశాంతంగా వెళ్ళి ఓకే వీళ్ళందరూ దేవతా స్వరూపాలు, నేను ఒక దేవుణ్ణి అనుకొని దేవతా స్వరూపంగా భావించి దిగితే ఆ దేవతలు మిమ్మల్ని గమనిస్తారు. మనం మనుషుల్లో ఉంటే వచ్చిన దేవతలు ఏం గమనిస్తారు? అరే ఈ మనుషులు సరిగ్గా రేర్లా బాబు, వీళ్ళకి అనుగ్రహం ఇవ్వడం అనవసరం అనుకుంటారు. అందుకని ఉన్నటువంటి వాళ్ళందరినీ దేవతలుగా భావిస్తేనే వీడు దేవతే లోపలికి దిగ్గలుగుతాడు. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఈ యొక్క యమునా నది పుష్కరాల వలన వీరికి కలుగుతున్నట్టు ఎవరికైతే మృత్యుగండాలు అనేవి ఉంటాయి కదా, పంచభూతాల ద్వారా, అగ్ని ద్వారా, జలం ద్వారా, వాయువు ద్వారా, ఆకాశం ఏరోప్లేన్స్ ద్వారా, భూమి ప్రమాదాలు ఎవరికైతే ఎక్కువగా జరుగుతూ ఉంటాయో వారు కాస్త ఈ విధంగా చేసుకోవటం ద్వారా, స్నానం చేసి దానాలు చేయడం ద్వారా కొంతవరకు వెసులుబాటు కలుగుతుందని మాత్రం చెప్పచ్చు తల్లి. శాస్త్రం చెబుతోంది, నేను చెప్తున్నాను. పుష్కర నది స్నానాలకు ఉన్న విశిష్టతను వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.